ఏవముక్త్వా తు హనుమన్ వానరాన్ వానరోత్తమః ఉత్పపాతాథ వేగేన వేగవాన్ విచారయన్ సుపర్ణమివ చాత్మానం మేనే సకపి కుంజరః సముత్పతతి తస్మిన్స్తు వేగాత్తేన గరోహిణః సంహృత్య విటపాన్ సర్వాన్ సముత్పేతుః సమంతతః సమత్తకో యష్టిభకాన్ పాదపాన్ పుష్పశాలినః ఉద్వహన్నూరు వేగేన జగామ విమలే అంబరే. సర్వవిధములగు కార్యము సాధించియే నేను సీతతో తిరిగి వత్తును. కాదేని రావణునితో కూడా లంకనే పెకలించి ఇచ్చటకు తెచ్చెదను అని వానరశ్రేష్ఠుడు వేగవంతుడు అగు హనుమంతుడు వానరులతో పలికి దూరమని కాని సముద్రమని కాని ఆలోచింపక వేగముగా ఎగిరెను. అట్లెగురుచూ తన్ను తాను గరుత్మంతునికి సాటిగా భావించెను. హనుమంతుడు ఆ విధముగా ఎగురుచుండగా ఆ కొండపై పుట్టిన చెట్లు ఆయన వేగము వలన తమ కొమ్మలతో కూడా ఎల్లెడలా పైకెగసినవి. ఆ హనుమంతుడు మదించిన కొంగల కలకలముతో విరబూసిన పూల సొంపుతో నొప్పారు చెట్లను తన తొడల వేగముచే పికిలించి తనతో పైకెగురజేయుచు నిర్మల ఆకాశమున పయనించెను. ఊరు వేగోద్ధతాం వృక్ష ముహూర్తం కపిమన్వయు ప్రస్థితం దీర్ఘమధ్వానం సుబంధుమివ బాంధవా తమూరు వేగోన్మథితాः సాలాశ్చాన్యేన గోత్తమాః అనుజగ్ముర్హనుమంతం సైన్యా ఇవ మహీపతిం సుపుష్పితాగ్రైర్బహుభిః పాదపైరన్వితః కపిః హనుమాన్ పర్వతాకారో బభూవాద్భుతదర్శనః సారవంతోధయే వృక్షాన్యమజ్జన్ లవణాంభసి భయాద్ ఇవ మహేంద్రస్య పర్వతావరుణాలయే స నానాకుసుమైః కీర్ణః కపిః సాంకురకోరకైః శుశుభే మేఘసంకాశః ఖద్యోతైరివ పర్వతః. అట్లు ఆయన శరీర వేగముచే పైకి ఎగురగొట్టబడిన చెట్లు దూర ప్రయాణము చేయుటకు బయలుదేరిన తమ బంధువును సాగనంప వచ్చిన చుట్టముల వలె క్షణకాలము హనుమంతుడిని అనుసరించినవి. అట్లు గమనవేగముచే ఎగురగొట్టబడిన మర్రి చెట్లు తక్కిన శ్రేష్ఠ వృక్షములను రాజును అనుసరించు సైన్యముల వలె హనుమంతుడిని అనుసరించినవి. కొనవరకు విరియబూసిన అనేక వృక్షములు చుట్టూను కుదురుకొనియుండగా వాని నడుమ హనుమంతుడు చెట్లు దట్టముగా పెరిగిన మహాపర్వతము వలె అద్భుతాకారముతో కానవచ్చెను. అట్లు పైకెగసిన చెట్లలో చేవ కలిగి బరువైన చెట్లు హనుమంతుడిని అనుసరింపజాలక దేవేంద్రుని వలన భయముచే పర్వతములు సముద్రమున మునిగినట్లుగా సముద్రమున పడి మునిగిపోయినవి. ఆకాశమున మేఘము వలెనున్న హనుమంతుని శరీరముపై వివిధ పుష్పములు చిగురుటాకులు మొగ్గలు వ్యాపించినవి కాగా వానిచే హనుమ మిణుగురులచే ప్రకాశించు పర్వతము వలె వెలిగిపోయెను. విముక్తాస్తస్య వేగేన ముక్త్వా పుష్పాణి తే ద్రుమాః అవసీర్యంత సలిలే నివృత్తాః సుహృదో యథా లఘుత్వేనోపపన్నం తద్విచిత్రం సాగరే అపతత్ ద్రుమాణాం వివిధం పుష్పం కపివాయుసమీరితం తారాశతమివాకాశం ప్రభభౌ సమహార్ణవః పుష్పౌఘేనానుబద్ధేన నానావర్ణేన వానరః బభౌ మేఘ ఇవాకాశే విద్యుద్గణవిభూషితః తస్య వేగసమాధూతైః పుష్పైస్తోయమదృశ్యత తారాభిరభిరామాభిరుదితాభిరివాంబరం తారాభిరభిరామాభిరుదితాభిరివాంబరం తస్యాంబరగతౌ బాహూదదృశాతే ప్రసారితౌ. ఆ వృక్షములు హనుమంతుని కొంత దూరము వెంబడించి అతని వేగము క్రమక్రమముగా వృద్ధినందుడచే విడివడి నీటి పట్టు వరకు మిత్రుని పంపి కన్నీరు కార్చుచు దుఃఖముతో మరలి వచ్చిన చిలికాండ్రవలే పుష్పములు కురిపించి నీట మునిగెను. హనుమంతుని శరీర వేగముచే పైకెగసిన ఆ చెట్ల పూలు మిక్కిలి తేలికగా ఉన్నవగుటచే నీటిలో పడి మునగకుండా యుండెను. అట్లు ఆ విధముగా నీటి మీద తేలియాడుచు విచిత్రమైన శోభను కలిగియుండెను.
అట్లు పుష్పములతో కూడిన ఆ మహాసముద్రము వందల కొలది నక్షత్రములతో కూడిన ఆకాశము వలె ప్రకాశించెను. అనేక వర్ణములు గల ఆ పుష్పములు హనుమంతుని మేనిపై పడగా వానితో ఆయన ఆకాశమున మెరుపు తీగల సమూహముతో నొప్పు మేఘము వలె ప్రకాశించెను. హనుమంతుని గమన వేగముచే నింగికెగసిన పుష్పములు సముద్రమున పడగా ఆ సముద్రము సుందర నక్షత్రములు ఉదయింపగా ఆకాశము వలె కనిపించెను. తస్యాంబరగతౌ బాహు దదృశాతే ప్రసారితౌ పర్వతాగ్రాద్వినిష్క్రాంతౌ పంచాస్యాం వివపన్నగౌ పిబన్నివ బభౌ చాపి సోర్మిమూలం మహార్ణవం పిపాసురివ చాకాశం దదృశే సమహాకపిః తస్య విద్యుత్ప్రభాకారే వాయుమార్గానుసారిణః నయనే విప్రకాశేతే పర్వతస్థా వివానలౌ పింగే పింగాక్షముఖ్యస్య బృహతీ పరిమండలే చక్షుషీ సంప్రకాశేతే చంద్రసూర్యా వివోదితౌ ముఖం నాసికయా తస్య తామ్రయా తామ్రమాబభౌ సంధ్యయా సమభిస్పృష్టం యథా తత్సూర్యమండలం లాంగూలం చ సమావిద్ధం ప్లవమానస్య శోభతే అంబరే వాయుపుత్రస్య శక్రధ్వజ ఇవోచ్ఛ్రితః. ఆకాశమున చేతులు చాచి హనుమ ఎగురుచుండగా ఆ రెండు చేతులు పర్వత శిఖరము నుండి వెలువడిన 5 తలల పాముల వలె నుండెను. మహాకపివరుడగు ఆ హనుమంతుడు సముద్ర జలమునకు చేరువగా పోవునప్పుడు తరంగ పంక్తులతో కూడా సముద్ర జలమును త్రాగివేయుచున్నట్లుగా ప్రకాశించెను. సముద్రునిపై దూరముగా సంచరించునప్పుడు ఆకాశమును కబళింపగోరుచున్నట్లు అగుపడెను. ఆ హనుమంతుడు అట్లు వాయుమార్గమున పయనించుచుండగా అతని కన్నులు మెరుపుల కాంతులతో నొప్పుచూ పర్వతమందలి 2 అగ్నుల వలె ప్రకాశించెను. వానరశ్రేష్ఠుడగు హనుమంతుని వృత్తాకారములైన పెద్ద పెద్ద కన్నులు పింగళవర్ణము కలవై ఉదయించిన చంద్రసూర్యుల వలె ప్రకాశించుచుండినవి. ఎర్రనైన తన ముక్కు కాంతిచే ఎర్రబారిన హనుమంతుని ముఖము సంధ్యారాగముతో కూడిన సూర్యమండలము వలె ప్రకాశించెను. హనుమంతుడు ఆకాశమున ఎగురుచూ తోకను పైకెత్తగా అది ఎత్తైన ఇంద్రధ్వజము వలె శోభిల్లెను. ధన్యుణ్ణి. నమస్కారం. ఈ రోజున మనం సుందరకాండ ప్రథమ సర్గలో 43వ శ్లోకం నుంచి 62వ శ్లోకం వరకు చదువుకున్నాం. ధన్యుణ్ణి. మీ ఊటుకూరు జానకి రామారావు.